వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ముందర శ్లోకంలో కర్మఫలం ఎన్ని విధాలుగా ఉంటుంది, ఏ ఏ పనులు చేయడం వల్ల ఏమేమి కలుగుతాయి, ఇష్టమైనటువంటివి అయిష్టమైనటువంటివి ఇష్టానిష్ట మిశ్రమమైనటువంటివి ఇలాంటివన్నీ తెలుసుకుంటూ వేటి వల్ల మానవ జన్మను పొందుతాము, వేటి వల్ల మోక్షాన్ని పొందుతాము అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మహాబాహో అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జున, సమస్తమైన కర్మలు నెరవేర్చడానికి కర్మకాండ యొక్క అంతమును తెలిపేటువంటి సాంఖ్యశాస్త్రం ముందు చెప్పబడిన ఈ 5 కారణాలు చెప్తుందని తెలుసుకోమంటున్నాడు. అంటే ముందరే చెప్పుకున్నట్లుగా మోక్ష సన్యాస యోగము ముందర చెప్పుకున్నటువంటి యోగాలన్నింటికీ కూడా ఒక జిస్ట్, అంటే అందులోంచి ఒక అన్ని అధ్యాయాల సారాంశమే ఈ అధ్యాయం అని చెప్తారు. ఇక్కడ కృతాంతే సాంఖ్యే అంటే కర్మకాండ యొక్క అంతమును బోధించేటువంటి వేదాంత శాస్త్రము అని అర్థం. వేదాంతంలో ఆత్మస్వరూపాన్ని నిర్ణయిస్తున్నప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉంటుందని, సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుతున్నాయని, ఆత్మసాక్షిగా నిష్క్రియంగా ఉంటాయని చెప్పబడింది. కాబట్టే సమస్త కర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువలన కర్మలన్నీ జ్ఞానమునందు లయించిపోయి సంపూర్ణమైపోతున్నాయి. ఎలా అంటే చైతన్య ఆత్మస్థితి యందు శరీర ఇంద్రియ మనస్సంకల్పములు ఉండవు కాబట్టి అక్కడ కర్మరహితం అవుతుంది. కర్మని దాటిపోయిన స్థితి అది. కనుకనే ఇక్కడ జ్ఞానానికి వేదాంత శాస్త్రానికి కర్మ యొక్క అంతము కృతాంతము అని చెప్పబడింది. ఏ కర్మైనా జరగాలంటే ఎన్ని కారణాలు ఉండాలి అంటే 5 కారణాలట. అవి ఏమిటంటే వాటి గురించి ఎక్కడ చెప్పబడింది అంటే ఆ విషయాలు చెప్తూ ఆ 5 కారణాలు ఏమిటో తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. జై గురుదత్.